ఇంటికి నా కోసం ఒక కుటుంబం చేరిందో నా ఇంటికి నా దగ్గరికి వచ్చింది. ఇక నేను ఇప్పుడు సెల్లమ్మ దాడి పోయి నాడు పెట్టి 20 వరాలు తీసుకొని పోయి ఇప్పుడు నా ఇంటికి మంట చెప్పిన వరాలు ఉంటారంటే ఇక ఎవరిలో పట్టింది పసమ్మ ఇక్కడ మండారు బట్టి ఒళ్ళు మీద పుట్టు పుట్టుబట్టే 20 వరాలు ఉంటాయి ఈ తల్లికి. 20 వరాలు తీసుకొని పోసమ్మే 20 వరాలు తీసుకొని సెల్లం వేడికి ఎట్లా పోతున్నది. నా యొక్క బంగారెడ్డి నాకు అమ్మా నేను నల్లవశము అవునమ్మా నేను 5,000 సుర తీసుకొని పోయినా అమరావతి కొంగనే 20 వరాలు కొట్టుకునే చూసుకున్నా. నేను చూసుకోలేదు అప్పుడు ఆదివారం వచ్చేవాళ్ళకల్లా మరి ఉన్నాయి 20 వరాలు కానీ నేను సరిగ్గా చూసుకోలేదు. ఊరదలు పోయి చూసుకున్న వరకు 20 వరాలు పోయి నీ వరాలు నీ కొట్టు నాకు రాకి కాదు పరాయిదాన్నా నీకు ఎక్కడ శుద్ధి కమ్మినాడ హనుమంతరాడు కూడా వాపిందట మన ఇద్దరికి మనకు నువ్వు మాది పడితే నేను మాది నువ్వు మదిరోడిని నేను మదిరోడి అప్పుడు యాది లేదు ఇప్పుడు పుట్టింది కదా మనకి అరే నా మొదలు తీగే తిప్పకుండా ఇద్దరికి షేట్ ఎక్కువనట అదేమ్మా ఇక నీకు నాకు వెళ్ళేందుకు కానీ ఇక నీ వరాలు నీకు పట్టు నా బంగారు ఇచ్చే నాకు ఇక వాటి 20 నేను తానం చేయాలి ఇంట్లో పోవాలి పెట్టకాడి పోయి ఇచ్చి ఆ పెట్టానికి ఊరికి నోటీసులు కానీ ఇప్పుడు పెట్టకుండా సార్ ఓ తానం చేస్తా అప్పుడు ఇదే అంటే పోతా అప్పుడేమో నంబర్లో తాళమే ఇప్పుడు నంబర్ యాదుకుంటుందా
డబల్ 8 డబల్ 8 డబల్ 8 డబల్ 8 ఏ కథ చెప్తున్నావు 99121769 99121769 అదే పోను और बेटा इधर इसका नाम बता నువ్వు ఇట్లా పెట్టిట్లో పోయి పెట్టే గిట్లా ముట్టుకున్నా పెట్టే పెట్టేనా నేను గిట్లా పెట్టే గిట్లా ముడితే నన్ను బాణంతో వస్తావా నువ్వు చాలా చేసి పోటీ పెట్టుకుంటుంది నేను ఎడికి వెళ్తాను ఇక నువ్వు ఆడికే సీజన్ ఏమో వీడియో నీ ముఖమే చెప్పు ఆ చెల్లమ్మ ఏమంత సంప్రదాయం ఇట్లా జల్దీ ఈసారి చూడగా నాకు కొత్త వస్తుంది అక్కడ ఓ పెద్ద కోడలా ఇంత గిట్ల పోయినవా నువ్వు ఇట్లకెందుకు పోవు నాకు 300 యాదే బాగా ఏ పెట్టింది నువ్వు మాట్లాడుతుంది దాసి అమ్మా మీరు పోయి చెప్పదు తప్పదా చేసేది ఏమైంది చెప్పకపోతే ఎక్కదమ్మా మున్పడేటువంటి మూటే కాదు మున్పుచ్చరా నయముండే పన్ను వేసినప్పుడు నేను కూడా చెప్తాను ఇప్పుడు పక్కగా అయినా ఈ మూత లావుతుంది అదే ఇప్పుడు 7 ఏళ్ళ పోతా అప్పుడు మంచిగా ఉండే 7 ఏళ్ళకి మొత్తం 930 అట్లా కాదు ఎన్నేళ్ళు అయినా కానీ ఎప్పుడన్నా పోసమ్మ చేసిరా 7 గంటల వరకు కథ మొదలు పెట్టిరా 6 గంటల భోజనం పెట్టిరా మనకు ఈ ఇళ్ళకు నిజామాబాద్ జిల్లా కాదు మొత్తం తెలంగాణ లోపలే తెలంగాణ లోపల ఇది ఫస్ట్ పడి మరి పొద్దుదాకా పని పోతారా అని చెప్పని మొదలుపెట్టి చెప్పని పని చేయమని ఈ సంవత్సరంలో ఫస్ట్ పడి మోతే ఫస్ట్ 7 గంటలు మొదలు పెట్టింది మోతి మోతే పోసమ్మా అయ్యో రావే కన్నడ ఏమి వేసిండు 7 వాడు వారి కొంతమంది ఏనాడు పెట్టుకొని అవుతుంది పిల్లలకు ఈ వారి కాళ్ళ మనం వేసి తిరుపతి రాజులకి ఏనాడు వస్త్రా అని వస్తుండు తిరుపతి రాజు కళ్ళు ఎండలా ఒక కొండకు దగ్గర ఎత్తుగా వచ్చే
కూడెత్తుకున్నప్పుడు ముచ్చట్లు ఎక్కువ కూడెత్తుకున్నప్పుడు ముచ్చట్లు ఎక్కువ నాన్న ఎత్తుకుంటే నువ్వు నేను అవి ఎత్తుకున్నప్పుడు తలపచ్చున్నారు కళ్ళు అది నరవడం కళ్ళు అవి రూపాయి నరవతి నరవడం కళ్ళు నిన్ను అది తాగులే పాపము నిన్ను తాగుతాను తారాయిలో చూడన్నా సంగతే మజమరన్నా తారాయిలో చూడన్నా ఇల్లాగే పడదన్నా ఇల్లే పడదన్నా ఇల్లాగే పడదన్నా రాదు వారి పనులు ఏనాడు మంది పెట్టుకొని చెప్పి ఓ చెల్లమ్మ ఆగో నేను ఆకాశం చెత్త మర్చిపోడు బగ్గ చెప్తుంది పంటుంది ఇట్లా మొన్నోడికి ఇట్లా ఇచ్చిండు మొన్నొక్కడికి ఇట్లా సెల్లమ్మ అని పిలిస్తే తర్వాత తెరనుంది రాయి అన్న వచ్చిండు నీకేమన్నా వచ్చి ఇంట్లోకి వచ్చిండు నేను ఇంట్లో ఉన్న రాయి అన్న నా మొగడు కరెంట్ బిల్లు కట్టలేదట ఆ ఉన్న మీకు రాయి కరెంట్ బిల్లు ఓ చెల్లమ్మ నీ కుత కుత బాగా నడవే ఈ మొన్నటోడు ఉన్నట్టు మొన్నోడు వచ్చిండు ఎందుకు వచ్చింది సెల్లమ్మ అని పిలిచిండు పిలిస్తే అయ్యా ఇట్లా అందరినీ రమ్మంటే బయటగా నువ్వు ఎందుకు ఆడనేది అంతేనా ఆడడానికి ఎన్ని అందాలు బాగా ముక్కలు కడది కంటికి కడది బాగా ఈ సెరవిట సెరవిగా బట్టలు బట్టలు కట్టుకోవాలని బయట రావా నా ముఖము మొగలు చూపియా అయ్యో ఆడలు ఆడచ్చి గుండె బీరు అయితే ఎందుకు అట్లా అంటే ఆ బీరువా నా అవగారు పెట్టి ఆ బీరువాకి అద్దం ఉంటే పెద్దది అదే అద్దం చూసి ఎక్కబోయినా బీరువా చూసి ఎక్కబోయినా ఓ చెల్లమ్మ నిధి నీకే నాయ నడవే 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 ఓడి మీరు అరే నీ ఇమ్ముని ఇమ్మునే నాకు ఎప్పుడెక్కడ ఎముడు 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 కాదే ఇమురు మొగని నీ మొగని మొగని నాకు మొగడు ఎక్కడ మొగడు అయ్యో మొగడమా మొగని కాదే మొగని కాదు భర్తని భర్తనే నాకు భర్త ఎక్కడి భర్త 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 నీ పతినే నీ పతిని నాకు భర్త ఎక్కడి పత్తి 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 నా జాగ పేరు చెప్తే నువ్వు ఉండవులే కలగడ పక్కం నా ఉంటే ఒక గుట్ట జాగ ఓ రాజముండా నడవే 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 నా పేరు మీద ఒక గుట్ట జాగ ఆ గుట్ట జాగ పత్తి పెడితే తెల్ల కుక్క వలిగింది తెల్లవాళ్ళకు తెల్లవాళ్ళకు ఒక్క 1000 మంది ఏరింది ఆ గుంటల ఈ మంది లారీ నింపినాం లారీ నింపిరు 1000 మంది ఏరిరు లారీ నింపిరు లారీ లారీ నింపిదని ఆడమి నువ్వు ఇక్కడ మన దిగాలి. దివ్గా కాదు ఆ, అది ఎరగా అక్కడ గజ్జివెల్లి గచ్చివేలి కొట్టిన ఆ, గచ్చివేలికి పోతే గజ్జివెల్లి కాడ రేట్ ఎంతనో పత్తికి నా పత్తి చూసి రేటు పెట్టిండు అంటున్నా ఎంత ఎన్ని క్వింటాలు అయింది పత్తి నా పత్తి చూసి రేటు పెట్టలే నా చూసి రేటు పెట్టిండు అయ్యా నిన్ను ఏం చూసి పెట్టిండు నా అందం నా ముఖం నీ ముఖం కాదు నీ పత్తిని చూసి నీకు ధర పెట్టిరు ఓ చెల్లమ్మ నడవే 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 మంట తామే చదువుకోకే దాన్ని. ఏ ఎన్ని కింటాలు అయిందట ఎన్ని కిలోలు నీ 10 సార్లు అవునా
2 కిలోలు అయింది. దాని ధర ఎంత పెట్టిరు? లేదట 2 కిలోలకు కిలోకి 10. అది లేదా నిన్ను చూసి పెట్టిన రా ధర 10,000 నన్ను చూసి పత్తిని పెట్టి నన్ను చూసి ఓ చెల్లమ్మ నడివే 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 అయ్యో నా మొగడు నట్టుడు నడివే ఆడతాయి నీకు ఏరా మంచిగా వినరా? దాంట్లో కవర్ వచ్చింది ఆకు పెట్టే తుమ్మకు. ఒడబెట్టి తుమ్మ మోత ఏయ్, మన పోతే కూడా చల్లగుంటే వారం దాకా నేను పెట్టారు. నువ్వు పెట్టావు మొగానికి నిన్న వంద తిన్నావే వినమాట. ఏయ్ చెల్లమ్మ నడివే బర్రెత్తి 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 ఏ రాధన కొట్టి పట్టే పట్టే అంచులు పట్టే అంచులు పట్టే అంచులు పట్టే ఈసారి మొగడు పిపేట కొమాట. రాధన కొట్టి ఏమి కచ్చావు? మా మోతలో నా కొడుకు అని అతను బిపెట్ట నాకు అని రాయే అంచులు పట్టే అంచులు పట్టే అంచులు పట్టే అంతలా అంతలా మనవాడ నడివే 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 అంచులు పట్టే మెల్లబట్టి తప్పదు పట్టు పట్టే పక్కన పట్టే పక్కన పట్టే పక్కన పట్టి బాయినే బాయినే బాయి పట్టే పక్కన పట్టే గది కాదు పక్కన నా పక్కన పట్టు అసలు పడి చెరువు పడితే గది కాదే ఈ బుధం ఏముంది పక్కన అసలు పడి పక్కన పడి నై పడితేనే బగ్గ బరువు ఉంది చేత పిలువంగా పిలువంగా ఆవిడ పెద్దదే. ఆకిత ఉసురు పెట్టి 10 రూపాయలు తన్ను మీద పాడుగా ఏ చెల్లమ్మ ఏంటది? పెద్ద జాగ్రత్త. అరే ఒక్కొక్కటి బాగా ముందేసి. అసలే మరి. ఇప్పుడు కార్యం సరే కానీ ఏమైంది లోపల మీద గడబడి 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 అయితే ఏమైందంట ఇగో, నా కోపం వచ్చింది నీ ముఖం మీద తల్లి. అంతే అంతే కూర్చుని పోవాలి నీ కోపం వచ్చింది నీ మొత్తం మీద అంతే అంతే ఆరు మొగల మాట అసలు నీడ కట్టేటువంటి ఎక్కువ కట్టి దిగుబడి దిగుతుంది. అంతే ఇక నువ్వు ఈ ఆడగట్టవుతూ ఈ ఆడగట్ట నువ్వు ఆయనకి వెళ్ళిపోతావు ఆవిడ పని చేసిన పనిచేసినా? ఆవిడ పని చేసిన సరే కానీ లోపల మీద గడబడి గడబడి అయితే నీ దగ్గరికి పోదాం వచ్చిరా నా దగ్గరగా మరి ఆడబాగా వచ్చింది వైశాఖ వైశాఖంలో ఆడబాగా వచ్చి సురవయమన్నది కర్రే కాబట్టి కన్నడే కాబట్టి వచ్చి సురవయమని చెప్పిన దగ్గరకు వచ్చింది సురవయ్యలో చెప్పి ఇప్పుడే చెప్పి వాటితో మీద పంపించిన నా భార్య శ్రమాదేవి దగ్గర పోతుంటే ఆడవాళ్ళ మర్మం ఆడవాళ్ళకి ఎరక అన్న మర్మం మగవాళ్ళకి ఎరక నా శ్రమాదేవి పోతే సురవాళ్ళ ఉంటే వస్తుంది లేకపోతే ఎలా ఉంటుందని చెప్పిన అయ్యా అడిగే లోగిలకు పంపిస్తే లోగిలకు వచ్చింది అకంలో పురపురూపల ముందుగా వేసేసి ఆపుతాము అంతే అంతే లెక్క ఇంకా అడిగిన లెక్క ఇస్తే ఎవరైనా పైసలు ఇవ్వాలని ఇంటికి సంతన అయ్యాల ఇంటికి పాపడ పాపడ సంతన పైగా ఇంటికి బంగారు ఇంటికి నా దగ్గర పెట్టింది నేను అయ్యా చెట్టు కొడుతూ కొట్టనే ముద్ర కొట్టనే ముద్దించుకుంటా ఏమంటే చెప్తా చూడు ముద్దించుకుంటా నేను అయ్యా అది కాదు చెప్పు అయితే ఆ, దొంగలెక్కపోయారు దొంగల దేవతనడ కోసమనగా ముక్కు మీద ముక్కు వేసి ముక్కుడు మిగుతుందా 8 మీద ముక్కు వేసి 7 మిగుతుందా లంచే వింటే నీ అవ్వగారికి అబ్బాయి ఎక్కిపోయిందట నీకు బంగారు ఎత్తాను అనుకోని నాయవా నాయవా ఇది గుర్తుమన్నాడా నాయవా ఇది గుర్తుకాలే గుర్తులేవా నాయవా ఇది గుర్తుమన్నాడా ఈ చేతులు చేతులు ఉంటా నాయా ఇది కాంతాడు కానీ పోయినాయా ఇది బాగా ఉండాలి మొగడు ముందే బాగా పెట్టుకుంటే మొగడు బాగా చేస్తావు లంచముండా పోగతో బండి వదిలికి అటు రాయా రాయా నన్ను గుర్తే గుర్తుగా రావడానికి నాయమ్మా నా వారి పోతే సరే అదిగాని ఆ ప్రజలు అంతగా బతుకుతాడు అని చెప్పి అది భార్య భర్తలు కానీ కోసం వెనుకచ్చి అయ్యా రామ కన్న తల్లి రామ రాము అయ్యో దేవుడంటే గుర్తులేక రామ రాము
రాజమ్మాదేవి ఇంటో ఇంటో సెల్లమరా మళ్ళీ తప్పదు రెండు దండాలు అంటున్నారమ్మా తప్ప సీర కళ్ళు కారు కట్టిన బాబులు మరి గుడవంట గుర్తులేక నడవంటనమేవు తల్లి ఏడు మనసులో నీకు పోసినావు నీ బంగారికి వ్యాపారం నరికి నువ్వు మాయం చేసినావు గారాలు ఇచ్చినావు తల్లి మేము ఏనాడుగా తప్పిదానికి తప్పుడు దండాలు ఏనాడు ముక్కునాలకు వస్తున్నాము మమ్మల్ని కాపాడు మా పిల్ల కాపాడు అని చెప్పి పడి దండాలు పెడుతున్నారు అమ్మవారు పోషమ్మ తల్లి కిల్ల పోషమ్మ పళ్ళు తెచ్చినావు అంటున్నామా నా కదవయ్యా వదిలేసల్లమ్మ అయ్యో ఏనాడు కావాలి నీ వైశాఖములకు ఉన్నవాడు వస్తాడు లేని వాడు వస్తాడు మరి కలివిడి దేవుడి కావడి కూడా సమానము మరి ఏనాడుగా ఎలాగనేది ఆఖరి దూపతోని నీ వైశాఖములకు సురవైమంట వస్తాడు మూడు మన సేదమ్మనే సేదలే అమ్మనారే మరి నోడో అంటే లేదు బొమ్మ అన్నట్టు సేదమ్మనంటే మరి ఒక ఆకిచ్చి ఒక సాకంతో దుబ్బ చల్లారుతుంది మరి నీ చల్లని తీరాలు పెట్టుకుంటాని ఆ శాఖను చల్లనుండని చెప్పి చేసుకుంటూ పోతాడు మరి అనగా రాగి వార ఈ రంగం వస్తుంది ఇది మరి ఇక్కడ కల్లుంటే గాలి మంచి అన్నాము ఎందరారా మరి ఎక్కువ వారి రెండు కల్లు కదా ఎందరారా కన్ను గొప్ప తాగాలే అట్లా కాకపోతే ఉంటే అగో కళ్యాణి వాళ్ళని భార్య వదిలే సెల్లమ్మ ఏనాడుగా అగో నాలుగల్లా కుర్చేసుకొని కళ్ళంతుంటది కళ్ళంతా ఉంటే వారి కరి బాధపడి కట్టాలి కాపురు పోతారు అప్పుడు నాలుగు ఏనాడుగా వారి నాయకులు మాట్లాడతారు ముచ్చుతారు మాట్లాడతాడు